మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ దినమంతా నా ప్రభు మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఒకరోజు దేవదూతలు లోతు నివసిస్తున్న ప్రాంతంలోనికి వెళ్ళి లోతుతో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు. లోతుకు అది క్షేమమును కలగచేసే మాట చెప్తున్నారు. లోతు, నీవు నివసిస్తున్న ఈ పట్టణం, ఈ ప్రాంతం అగ్ని గంధకాల చేత దీన్ని కాల్చివేయబోతూ ఉన్నారు. నీవు చూస్తున్న ఈ పట్టణం, నీవు నివసిస్తున్న ఈ పట్టణాన్ని మొత్తం అగ్ని దహించి పడవేస్తుంది. గనుక ఈ పట్టణములో నుండి నీవు, నీ భార్య, నీ పిల్లలు ఈ పట్టణాన్ని విడిచి బయలుదేరి వెళ్ళండి అని దేవదూతలు లోతు యొద్దకు వచ్చి చిన్నపిల్లవాడికి చెప్పినట్లుగా చెప్తున్నారండి. లోతు పలు సందర్భాలలో లోతు పలు విధాలుగా దేవదూతలతో చెప్పుండవచ్చు. దేవదూతలు ఖచ్చితంగా చెప్తున్నారు, నా మాట విను, దేవుడు పంపారు, దేవుడు మాట ఇచ్చాడు, దాన్ని నెరవేర్చకుండా మానడు. ఈ ప్రాంతాన్ని విడిచి మరొక ప్రాంతానికి నువ్వు బయలుదేరు. దేవుడు ఏ చోటుకి వెళ్ళమని చెప్తున్నారో ఆ చోటుకి నీ ప్రయాణమును కొనసాగించు అని లోతు యొద్ద నిలిచి ఈ దేవదూతలు చెబుతూ ఉంటే, లోతు బయలుదేరవలసిన లోతు ఆ పట్టణాన్ని విడిచి దేవుడు చెప్పే పట్టణములోనికి వెళ్ళవలసిన లోతు వెళ్ళకుండా తడువు చేశాడంటండి. అంటే ఆలస్యం చేశాడంట. దేవుడు చెప్పాడు, నువ్వు ఉన్న పాటున బయలుదేరు, నీకు కలిగిన వారిని తీసుకొని బయలుదేరు, కనుక ఈ శాపంలో నీవు నిలిచిపోవుట దేవుని చిత్తము కాదు, ఈ అగ్ని గంధకాల చేత నువ్వు కాల్చి వేయబడుట దేవుని సంకల్పం కాదు, నీవు బయలుదేరి వెళ్ళు అని దేవదూతలు చెప్తున్నప్పటికీ లోతు వినకుండా అంటండి తడువు చేసెను. ఆదికాండము 19వ అధ్యాయం 14, 15, 16 వాక్యాలు నేను చదువుతూ ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి చూడండి. లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెళ్లాడనయున్న తన అల్లులతో మాట్లాడి, లెండి, ఈ చోటును విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనం చేయబోచున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయు వాని వలె నుండెను. తెల్లవారినప్పుడు దేవదూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడ నున్న నీ 2 కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిరి. అప్పుడు అతడు తడువు చేసెను. దేవుని వాక్యం చెప్తుంది, దేవదూతలు వచ్చి లోతుతో చెప్తున్నారు, ఈ ఊరు నాశనం కాబోతుంది, ఈ ఊరి దోష శిక్షలో నీవు నీ పిల్లలు పడకుండా ఇక్కడి నుంచి త్వరగా బయలుదేరి వెళ్ళు అని చెబితే లోతు తడువు చేశాడంటండి. లోతు తడువు చేసినందువలన తీరని నష్టాన్ని చూడగలిగారు. అందుకే లేఖనంలో కూడా రాయబడిన మాట అంటే తెలుసండి, ఇస్సాకు ఏశావును పిలిచి, నేను ఆహారము తినాలనుకుంటున్నాను, నాకంత మాంసం కావాలి అని చెప్పారు. సరే, ఆ మాంసం తీసుకొని వస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, కడుపు నిండా తిని మనసారా నేను దీవిస్తాను అని చెప్పారు. అంతలో పెద్ద కుమారుడు బయలుదేరి వేటకు వెళ్ళాడు. రావటం ఆలస్యమైందండి. వెళ్ళినవాడు రావటం ఆలస్యమైపోయింది. అంతలో యాకోబు వచ్చి మాంసాన్ని వండి పెట్టాడు. తండ్రి యాకోబు నెత్తి మీద చేతులు పెట్టి అతనిని ఆశీర్వదించేశాడండి. అతని మనసారా దీవించాడు. ఆ ఆశీర్వాదన చేత పట్టుకొని యాకోబు వచ్చారు. ఇప్పుడు ఏశావు వచ్చి తండ్రితో అంటున్నారు, నానా, నీ కొరకు నేను వేటాడి శ్రేష్టమైన మాంసాన్ని తీసుకొని వచ్చాను, చక్కగా వండాను, ఈ ఆహారమును తిని నన్ను ఆశీర్వదించు అంటే తండ్రి అంటున్నారు, బాబు, ఏ ఒక్క ఆశీర్వాదం కూడా నా యొద్ద లేదు. ఎందుకంటే ఆశీర్వదించాను నీ తమ్ముణ్ణి, నీ తమ్ముడు నాకు ఆహారం పెట్టాడు, ఇదే నిజం అనుకుని ఆశీర్వదించేశాను బాబు, ఇప్పుడు ఏ ఒక్క ఆశీర్వాదం కూడా నా దగ్గర లేదు అని తండ్రి ఏశావుతో చెబితే ఏశావు రొమ్ము బాదుకుంటున్నాడండి. అయ్యో, నా ఆలస్యము వలనే కదా ఆశీర్వాదం నాకు దూరం అయిపోయింది, నేను ఆలస్యంగా వచ్చినందువలనే కదా నా తండ్రి దీవెన నా మీద లేకుండా పోయింది అని కన్నీరు కారుస్తూ వచ్చాడంటండి. నిజమే,
ఏశావు తడువు చేసినందువలన, ఏశావు ఆలస్యం చేసినందువలన ఒక్క దీవెన కూడా అతను పొందలేకపోయాడండి. అతని జీవితాన్ని మనం గమనిస్తే తీరని నష్టం వాటిల్లింది, తీరని కష్టంలో నిలిచిపోయాడు, తీరని వేదనను అనుభవిస్తూ కన్నీరు కారుస్తూ వచ్చాడు. కారణం ఏంటంటే తడువు చేశారు. నిజమే, ఈ రోజున మనం దేవుని యొద్ద నుంచి వచ్చే ప్రతి దీవెన మనం పోగొట్టుకునే దానికి ప్రబలమైన కారణం ఏంటో తెలుసండి, తడువు చేయటం వలన. తడువు చేయటం వలన మనకు తీరని నష్టం వాటిల్లుతూ ఉంది. దేవుని మందిరానికి రావాలన్నా మనం తడువు చేస్తామండి, అంటే ఆలస్యం చేస్తాం. ఇంకా సమయం కాలేదులే, ఇంకా సమయం ఉందిలే అని మనము దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఎంత తడువు చేస్తామంటే అంత తడువు చేస్తామండి. అదే లోక సంబంధమైన కార్యాలు మనం చేయాలి అంటే త్వరపడి చేస్తాం, త్వరగా దాన్ని సంపూర్తి చేసుకుంటాం, త్వరపడి ఆ పనులు ముగించుకుంటాం. అంటే లోక సంబంధమైనది త్వరపడి చేస్తూ ఉన్నాం. మరి దేవుడు నీతో చెప్పినప్పుడు దేవుని మాటను తిరస్కరించి త్వరపడి చేయకుండా నీవు తడువు చేస్తూ వస్తున్నందువలనే ఇప్పటి వరకు నష్టపోతూ వచ్చావు, ఇప్పటి వరకు కన్నీరు కారుస్తూ వచ్చావు. గనుక నీవు తడువు చేయకుండా నీవు త్వరపడి నీవు దేవుని యొద్దకు రాగలిగితే, నీవు త్వరపడి నీవు దేవుడి సన్నిధిలో ఉండగలిగితే దేవుడు సమృద్ధి చేత నిన్ను నింపుతాడండి, శ్రేష్టమైన ఈవుల చేత నిన్ను నింపుతాడండి. అందుకే లేఖనములో ఒక శ్రేష్టమైన మాట రాయబడింది, మనము తడువు చేయకుండా త్వరపడి మనం సిద్ధపడితే ఏ మేలు కలుగుతుంది. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకరోజు ఆరు బయట గుమ్మం దగ్గర కూర్చొని ఆలోచనలో పడ్డాడు. ఏంటా ఈ జీవితం అన్నట్లుగా, ఇన్ని కలిగి ఉన్నాయి, ఇంత కలిగి ఉంది, ఒక్క వారసుడు కూడా లేకుండా పోయాడు అన్నట్లుగా ఆ వ్యక్తి అలా కూర్చొని ఆలోచనలో పడ్డాడు. బాగా ఆలోచిస్తున్నాడండి. తిన్నగా ఆ మార్గము గుండా దేవదూతలు వస్తున్నారు. దేవదూతలు వస్తూ ఉంటే అబ్రహాము గారు చూచి గుర్తుపట్టాడండి. అయ్యో, ఈ మార్గం కూడా దేవదూతలు వెళ్తున్నారేంటి, ఈ మార్గం కూడా నన్ను దాటుకున్న దేవదూతలు వెళ్తున్నారేంటి, గనుక నన్ను దాటి వెళ్ళక మునిపే నేను వారిని కలుసుకోవాలి అని పరిగెత్తుకుంటూ వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి వారితో ఒకే మాట అంటున్నాడు, అయ్యా, మీ దాసుని మీద మీ కటాక్షం ఉన్న ఎడల మీ దాసుడు చెప్పినట్లుగా ఒక్కసారి మీరు చేయండి అయ్యా. నీ దాసుని మీద నీ కటాక్షం ఉంటే మీరు దాటిపోవద్దు, నేను కోరుకున్న ఈ మనవిని నాకు దయచేయండి అని అబ్రహాం గారు సాష్టాంగపడి వారితో చెప్పారు. వారు కూడా అన్నారు, నీకు ఏం కావాలో కోరుకో అన్నారు. అబ్రహాం గారు లేచి ఒకటి అంటున్నారు, ఏం లేదండి, ఈ మార్గము కూడా మీరు వెళ్తున్నారు కనుక నా ఇంటి దగ్గరికి వచ్చి, నా గుడారం దగ్గరికి వచ్చి నేను పెట్టే ఆహారాన్ని, నేను ఇచ్చే ఆ బహుమతులు మీరు తీసుకుంటే నాకు అంతకు మించిన ఆనందం లేదయ్యా అన్నారు. సరే, నీవు కోరుకున్నట్లే, నీవు ఆశించినట్లే నీ ఇంటికి వస్తాం అని చెప్పారు. అబ్రహాము వెంబడి గుడారంలోనికి వెళ్ళారు. లేఖనంలో రాయబడిన మాట ఏంటంటే, అబ్రహాము త్వరపడి పరిగెత్తుకుంటూ శారమ్మ దగ్గరికి వెళ్ళి శారమ్మతో ఒక మాట అంటున్నాడు, చూడమ్మా, మన ఇంటికి దేవదూతలు వచ్చారు, మన ఇంట్లో దేవదూతలు ఉన్నారు గనుక ఇప్పుడు నువ్వు చేయవలసినది ఏంటంటే ఆ దేవదూతలకు అంత ఆహారం పెట్టాలి, ఆ దేవదూతలు అంత ఆహారం భుజించినట్లుగా ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా, త్వరపడి పడువు చేయవద్దు, ఆలస్యం చేయవద్దు. వారు మనకు సమయం ఇచ్చారు, ఆ సమయం లోపే మనం ఏం చేయాలంటే పడువు చేయకుండా మనం త్వరపడి వారికి అన్ని సిద్ధపరుద్దాం, ఆహారాన్ని సిద్ధపరుద్దాం అని శారమ్మ దగ్గరికి వెళ్ళి శారమ్మతో అంటున్నారు, నువ్వు త్వరపడి సిద్ధం చేయి, నీవు త్వరపడి సమకూర్చి పెట్టు, నీవు త్వరపడి నీవు చక్కగా వండిపెట్టు అని ఆ యమ్మతో చెప్పి ఆ యమ్మను త్వరపెట్టి అబ్రహాము గారు కూడా త్వరపడి మందలోనికి వెళ్ళి త్వరగా మందలో శ్రేష్టమైన దానిని తీసుకొని వచ్చి చక్కగా సిద్ధం చేశారండి. ఎక్కడ ఆలస్యం చేయలా, ఏ క్షణము కూడా వ్యర్థపరుచుకోలా. వారు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకొని వీరిద్దరు త్వరపడి, ఏ వయసులో, యవన వయసులో కాదండి, వృద్ధాప్యంలో ఉన్నారు. వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తులు ఎలా చేశారు, త్వరపడి అంటే వారికి పరిచర్య చేయుటకు,
వారి ఆకలి తీర్చుటకు, వారితో సహవాసం చేయుటకు, వారితో నిలిచి ఉండుటకు త్వరపడి ప్రతిదీ సిద్ధపరిచి వారి యొద్దకు తీసుకొని వచ్చారు. వారి యొద్దకు తీసుకొని వచ్చి వారు కడుపు నిండా తిన్నారండి. అబ్రహాము గారు, శారమ్మ త్వరపడి చేసిన ఆహారాన్ని వారు ఆరగించి కడుపుండ తిని ఇప్పుడు వెళ్తా అబ్రహామును పిలిచి అంటున్నారు, శారమ్మ ఎక్కడ ఉన్నారు అని అడిగారు. శారమ్మ గుడారంలో ఉందయ్యా అని చెప్పారు. అప్పుడు వీరంటారు, మీదటికి ఈ కాలమున నేను మరలా నీ యొద్దకు వస్తాను, నీ చేతులలో చక్కని మగబిడ్డ నీ చేతుల్లో ఉంటుంది అని వీరు అబ్రహామును ఆశీర్వదించారండి. మీదటికి ఈ కాలమున మరలా వస్తాను, వచ్చేలోపు నీ అవసరం తీర్చబడుతుంది, నీవు కోరుకున్న కోరిక తీర్చబడుతుంది, నీవు ఆశించినది అక్షరాలుగా నెరవేర్చబడుతుంది అని, మీదటికి మేము వచ్చేలోపు ఈ అద్భుతాన్ని నువ్వు చూడబోతున్నావని దేవదూతలు అతనితో చెప్పినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చక్కగా రాయబడిందండి. నిజమే, వారు చెప్పినట్లుగానే దేవుడు వారి పట్ల అద్భుతమైన కార్యం జరిగించారు. ఎందుకని? అబ్రహాము మనసులో తలంచిన కోరిక, అబ్రహాము మనసులో నిలిచిపోయిన కోరికను వీరు వచ్చి ఎందుకు నెరవేర్చారు అంటే లేఖనం అంటుంది త్వరపడి కార్యమును జరిగించాడు గనక, త్వరపడి వారికి సమకూర్చి పెట్టాడు గనక లేఖనం అంటుంది త్వరపడి దేవుని సన్నిధికి వచ్చిన ఏ ఒక్కరిని ఆయన విడిచిపెట్టడంటండి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుని ఆ గుడారంలోనికి తీసుకొని వెళ్ళి ఆలస్యము చేయకుండా త్వరపడి సమస్తమును సిద్ధపరిచాడండి. ఆలస్యం చేయలేదు, ప్రతిదీ త్వరపడి చేస్తూ వచ్చినందువలన అతని హృదయంలో ఉన్న ఆశను వీరు గుర్తించి ఒకటే అంటున్నారు, నీవు త్వరపడి చెప్పినట్లుగా చేస్తూ వచ్చావు గనక, అనుకున్నది అనుకున్నట్లుగా చేస్తూ వచ్చావు గనక, ఎక్కడ నీవు ఆలస్యం చేయలేదు గనక నిశ్చయముగా నేనేం చేయబోతూ ఉన్నానంటే నీ హృదయంలో ఉన్న కోరికను తీర్చబోతూ ఉన్నాను అని అతనిని ఆశీర్వదించి వెళ్ళినట్టుగా లేఖనం చెప్తుందండి. అబ్రహాము ఆశ ఎందుకు తీర్చబడింది అంటే త్వరపడి చేస్తూ వచ్చాడు. అబ్రహాము కోరిక ఎందుకు తీర్చబడింది అంటే ఏ విషయంలో ఆలస్యం చేయకుండా, ఏ విషయంలో వెనకంజ వేయకుండా త్వరపడి చేస్తూ వచ్చాడు. త్వరపడి చేస్తూ వచ్చినందువలన దీవెనను చూడగలిగాడండి. మరి ఈ రోజున మన కుటుంబం ఆ దీవెనను ఎందుకు చూడలేకపోతున్నామంటే మనం త్వరపడి ఏ కార్యం చేయలేకపోతున్నామండి. త్వరపడి ఏ కార్యమును మనం చేయలేక వెనకంజ వేస్తున్నాం. చేద్దాములే, ఈరోజు ప్రార్థన చేయకపోతే ఏమైందిలే, రేపు చేద్దాం అని తడువు చేస్తున్నాం. ఈరోజు బైబిల్ చదవకపోతే ఏమైందిలే, రేపు చదువుదాం అని తడువు చేస్తున్నాం. ఈ ఆదివారం మనం చర్చికి వెళ్ళకపోతే ఏమైందిలే అని తడువు చేస్తున్నాం. వచ్చే ఆదివారం వెళ్తాం కదా, ఈ వారం ఎందుకులే అని తడువు చేస్తున్నాం. తడువు చేస్తున్నందువలనే నీ జీవితంలో ఏ దీవెనను చూడలేకపోతున్నావు. తడువు చేస్తున్నందువలనే వస్తున్న ప్రతి దీవెనను పోగొట్టుకుంటున్నాం. ఏదో ఒక సాకు చెప్తావండి, ఏంటండి ఈ ఆదివారం చర్చికి రాలేదు అని అడిగామనుకో, ఏదో ఒక సాకు చెబుతావు, ఏదో ఒక కారణము చెబుతావు, ఏదో ఒక ఆటంకం చెబుతావు, ఏదో జరుగుతుందయ్యా అందుకే రాలేకపోతూ ఉన్నాం, ఏదో ఒక సాకు చెబుతావండి. ఏదో ఒక సాకు చెప్పి వెనకంజ వేస్తున్నావు. అందుకే కదా ప్రతి విషయంలో నువ్వు నష్టపోయేది, అందుకే కదా ప్రతి విషయంలో నువ్వు కన్నీరు కార్చేది. దేవుని సన్నిధికి వచ్చేదానికి నువ్వు తడువు చేస్తున్నావు, దేవునితో సహవాసం చేసేదానికి నువ్వు తడువు చేస్తున్నావు, దేవుని సన్నిధిలో చేరి దేవుని మాటను వినేదానికి నువ్వు తడువు చేస్తున్నందువలనే కదా నీ కుటుంబం అంతా కష్టాల మధ్యలో నిలబడిపోయి ఏ కార్యము జరగక నోటి నిండా నవ్వు లేక కుటుంబపు నిండా కన్నీరు ఎందుకు వినబడుతుంది, ఎందుకు కనబడుతుంది అంటే ఒకటే, నువ్వు తడువు చేస్తున్నందువలన ఈ ఆటంకాలన్నీ నువ్వు చూడగలుగుతున్నావు. ఓ సేవకుడిగా మనసారా నేను కోరుకుంటున్నానండి, ఎక్కడే కానీ నువ్వు తడువు చేయకుండా నువ్వు నిలబడగలిగితే ఆ రోజు వారు అబ్రహాము ఎదుట నిలబడి వారికి నోటి నిండా నవ్వును కలగచేసినట్లుగా, వారి గుడారములో నవ్వును నిలబెట్టినట్లుగా నీవు కూడా తడువు చేయకుండా దేవుని సన్నిధిలో అడుగు పెట్టగలిగితే నీ కుటుంబం నిశ్చయముగా నవ్వు కలిగిన దినాల్లో నిలిచి ఉండబోతుంది. ఇప్పటి వరకు నీ కుటుంబంలో ఆనందం కరువైపోయిన నీ కుటుంబంలో ఆనందాన్ని చూడబోతూ ఉంది. ఆశీర్వాదం దూరమైపోయిన నీ కుటుంబానికి నా దేవుడు ఆశీర్వాదం కలగ చేయబోతూ ఉన్నాడు. నెమ్మది ప్రశాంతత లేక కలవరాల మధ్యలో నిలిచిపోయిన నీ కుటుంబానికి కలవరాలు తీసివేయబోతూ ఉన్నారు, కన్నీరును తుడిచివేయబోతూ ఉన్నారు. నీ కుటుంబం పట్ల దేవుడు మేలు చేయబోతూ ఉన్నాడు.
కనుక నీవు తడువు చెయ్యకుండా నీవు త్వరపడి నీవు దేవుని సన్నిధిలో అడుగు పెట్టగలిగితే నిశ్చయముగా నీ ఆశలన్నీ నా ప్రభు తీర్చి నీకు ఆనందాన్ని దయచేయబోతూ ఉన్నాడు. కనుక ఎక్కడ నువ్వు తడువు చేయకుండా నువ్వు అడుగు ముందుకు వేయగలిగితే అద్భుతం నువ్వు చూడబోతూ ఉన్నావు. అందుకని ఈ ఉదయకాల సమయంలో నువ్వు తీసుకోవలసిన ఒక నిర్ణయం ఏంటి తెలుసా? అయ్యా, నేను అన్ని విషయాలు తడువు చేస్తూ వచ్చాను. నీ మాట నాతో చెప్పినప్పుడు తడువు చేశాను. నేను నీ సన్నిధికి వచ్చే విషయంలో తడువు చేశాను, ప్రార్థించే విషయంలో తడువు చేశాను, వాక్యం చదివే విషయంలో తడువు చేస్తూ వచ్చానయ్యా. అందుకే నేను క్షీణించిపోతూ ఉన్నాను, అందుకే నా జీవితంలో నవ్వును చూడలేకపోతూ వచ్చాను. ఇక మీదట నేను తడువు చేయకుండా నీతో సహవాసం చేస్తాను, నీతో నివసిస్తాను, నీ అడుగు జాడలను నడిపించబడతాను, నీ మాటకు విధేయతను చూపెడతాను. అయ్యా, నీ సన్నిధికి తడువు చేయకుండా వస్తాను అని నిర్ణయం తీసుకోగలిగితే నిశ్చయముగా ఈ దినము నుండి నా ప్రభు నీ కుటుంబం పట్ల అద్భుతమైన కార్యం జరిగించబోతూ ఉన్నాడు, ఆశ్చర్యమైన కార్యం జరిగించబోతూ ఉన్నాడు. నీవు కోరుకున్న కోరిక నెరవేర్చబడినట్లుగా నా దేవుడు నవనూతనమైన కార్యం జరిగించబోతూ ఉన్నారు. కనుక ప్రార్థన చేసుకోండి. నేను కూడా మీ కొరకు వచ్చిన ప్రార్థన చేయబోతూ ఉన్నాను. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరంతైనా సర్వశక్తి కలిగిన దేవుడవు తండ్రి, మేము తడువు చేయకుండా మేము త్వరపడి చేస్తే నీ యొద్ద నుండి వస్తున్న ప్రతి దీవెన మేము పొందుకుంటామని మీ లేఖనాలు సెలవిచ్చినట్లుగా ఎందరైతే తడువు చేసి నష్టపోయారో, ఎందరైతే తడువు చేసి కష్టాన్ని చూచారో నాయన, ఈ దినము తడువు చేయకుండా త్వరపడి నాయన ప్రతి కార్యం చేయాలని తలంచిన ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఇది మొదలుకొని వారి కుటుంబంలో సర్వ సమృద్ధిని, సంతోషాన్ని మీరు కలగచేయమని, ఈ దినమంతా బిడ్డలకు మీరు తోడే క్షేమమును కలగచేయమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ దినమంతా నా ప్రభు మీకు తోడే ఉండి నిశ్చయంగా మీ ఆశ, మీ కోరికలన్నీ నా ప్రభు నెరవేర్చునుగాక. ఆమెన్.